బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయినట్టు సమాచారం వస్తుంది. అయితే భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ కు వెళ్ళొచ్చిన తర్వాత ఎన్ఐఏ అధికారులు కూడా తనను ఇంట్రాగేట్ చేశారని కూడా తానే స్వయంగా చెప్పాడు. అయితే ప్రజెంట్ ఎన్ఐఏ అదుపులో భయ్యా సన్నీ యాదవ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవలే రీసెంట్ గా పాకిస్తాన్ కి వెళ్ళొచ్చాడు భయ్యా సన్నీ యాదవ్. అయితే పాకిస్తాన్ లో 2 నెలలకు పైగా సన్నీ అక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే జ్యోతి మల్హోత్రా కేసు నేపథ్యంలో సన్నీ యాదవ్ పైన కూడా నిఘా సంస్థలు కూడా అతనిపైన ఒక కన్నేసి ఉంచాయి. అయితే 10 రోజుల కిందట నల్గొండ జిల్లా అక్కడ సన్నీ ఇంట్లో కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వెళ్ళారు. పాకిస్తాన్ టూర్ పై కూడా అతని దగ్గర నుంచి కొన్ని వివరాలు తీసుకున్నారు. అయితే రీసెంట్గా చెన్నైలో భయ్యా సన్నీ యాదవ్ని కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఎన్ఐఏ అదుపులో భయ్యా సన్నీ యాదవ్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళొచ్చిన తర్వాత అంటే ఆ తర్వాత కూడా చాలా మంది మీద కూడా ఎన్ఐఏ నిఘా ఉంచింది. రీసెంట్గా కూడా సిరాజ్, సమీర్, జ్యోతి మల్హోత్రా, అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్ మోతీరామ్ జట్ ఇలా చాలా మందిని అరెస్ట్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి భారత్లో ఉన్న కొంత కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో వీళ్ళని ఎన్ఐఏ అరెస్ట్ చేస్తూ వస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రజెంట్ ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ను కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతను పాకిస్తాన్కి వెళ్ళి అక్కడే 2 నెలలు అక్కడే ఉన్నట్లు కూడా సమాచారం. ఆ తర్వాత రీసెంట్గా కూడా అతన్ని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అతని ఇంట్లో అతన్ని విచారించారు. అతని పాకిస్తాన్ టూర్కి సంబంధించిన కొన్ని కీలకమైన వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇంతకు ముందు కూడా అతన్ని అడిగినప్పుడు, అతన్ని విచారించినప్పుడు ఎగ్జాక్ట్గా ఏమడిగారు దానికి సంబంధించి భయ్యా సన్నీ యాదవ్ కూడా తన మాటల్లోనే చెప్పాడు. అసలు అతను ఏం చెప్పాడో తెలుసుకునే ముందు ప్రజెంట్ అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత నిఘా సంస్థలు స్పీడ్ పెంచాయి. ప్రతి ఒక్కరిని పాకిస్తాన్తో వెళ్ళిన వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఇండియాలో పాకిస్తాన్కి కొంత కీలకమైన సమాచారాన్ని చేరవేశారు అనే కోణంలో కూడా నిఘా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. రీసెంట్గా సమీర్ సిరాజ్ అనే యువకుల్ని కూడా అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రాతో పాటు సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ జట్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే భయ్యా సన్నీ యాదవ్ రీసెంట్గా తనను ఎన్ఐఏ అధికారులు విచారించిన తర్వాత వాళ్ళు ఏమడిగారు, భయ్యా సన్నీ యాదవ్ ఏం చెప్పాడో అతని మాటల్లోనే ఒకసారి విందాం. నేను ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఇండియా టు పాకిస్తాన్ రైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు అయితే మాత్రం దీని గురించి వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు అది వాగుతున్నారు. సో మీరు కనుక ఈ అబద్ధ ప్రచారాన్ని కంటిన్యూ చేస్తే నేనైతే మాత్రం లీగల్గా యాక్షన్ తీసుకుంటా. మీరు లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది ఏదైనా సరే. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ సగం ఉండి సగం లేక మీకు ఏమీ తెలియక మీ వ్యూస్ కోసం మీరు ఇట్లాంటివి అయితే మాత్రం చేయకండి. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి ఏదన్నా ఉంటే మీరు చేయండి, కరెక్ట్ ఉంటుంది. కానీ మీ వ్యూస్ కోసం నాకు మంచిగా రీచ్ వస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అని చెప్పేసి ఆ వ్యూస్ ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి ఒక అనవసరంగా అయితే నన్ను బలి చేయకండి. నేను ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఇండియా టు పాకిస్తాన్ రైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు అయితే మాత్రం దీని గురించి వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు అది వాగుతున్నారు. సో మీరు కనుక ఈ అబద్ధ ప్రచారాన్ని కంటిన్యూ చేస్తే నేనైతే మాత్రం లీగల్గా యాక్షన్ తీసుకుంటా. మీరు లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది ఏదైనా సరే. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ సగం ఉండి సగం లేక మీకు ఏమీ తెలియక మీ వ్యూస్ కోసం మీరు ఇట్లాంటివి అయితే మాత్రం చేయకండి. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి ఏదన్నా ఉంటే మీరు చేయండి, కరెక్ట్ ఉంటుంది. కానీ మీ వ్యూస్ కోసం నాకు మంచిగా రీచ్ వస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అని చెప్పేసి ఆ వ్యూస్ ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి ఒక అనవసరంగా అయితే నన్ను బలి చేయకండి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైట్ రమేష్, ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి నిజంగా వాళ్ళు అరెస్ట్ చేయడం వెనుకల నిజంగా పాకిస్తాన్కి సన్నీ స్పైగా వ్యవహరిస్తున్నాడా? ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఆ లింకులన్నీ కూడా మొత్తం విచారించేందుకే ఎన్ఐఏ పోలీసులు ఆధీనంలో ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐఏ ఆధీనంలో ఉన్నట్టు కనిపిస్తుంది. 10 రోజుల క్రితం కూడా
భయ్యా సన్నీ యాదవ్ స్వగ్రామం ఏదైతే ఉందో సూర్యాపేట జిల్లా నూతన్కల్ గ్రామానికి కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చి కూడా సోదాలు జరిపారు. అదేవిధంగా తల్లిదండ్రులను కూడా విచారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని అన్నింటికీ కూడా కారణం ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పై ఇప్పుడు కూడా ఆ సమయంలో అతడు మొత్తం అక్కడే ఉండడం జరిగింది, పాకిస్తాన్ లో ఉండడం జరిగింది. 2 నెలల పాటు కూడా పాకిస్తాన్ లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే అప్పుడు బైక్ రైడ్ అంటే అప్పుడు కేసు అయిందో అప్పటి నుంచి కూడా అతను ఇండియాకు రాకుండా పాకిస్తాన్ లోనే స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండడం జరిగింది. మొత్తం కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా మనం చూడడం జరిగింది. మొత్తం ఆపరేషన్ సింధూర్ తో ఉగ్ర స్థావరాలను పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలంతా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంత వివాదాస్పదంగా ఆ వైపు పాకిస్తాన్ ఇండియా కూడా వివాదాస్పదంగా అంతర్జాతీయ స్థాయిలో ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఇతను ఇండియాకు చెందినటువంటి ఇతను ఎంతసేపు ఇతని మొత్తం కూడా ఒక అత్యుత్సాహం అయితే కనబడుతున్నట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే అతను 2 నెలల పాటు అక్కడే ఉండడం, అక్కడే తలదాచుకోవడం, అక్కడ వీడియోలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కటి పోస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం అనేది కూడా మొత్తం వీటన్నిటిని కూడా కదలికల్ని ఎప్పటికప్పుడు కూడా ఇతను పాకిస్తాన్ లో ఉన్నటువంటి కదలికల్ని పోస్ట్ చేసే వీడియోలను కూడా ఎప్పటికప్పుడు కూడా గుర్తించడం జరిగింది. అందులోనే భాగంగా ఎన్ఐఏ అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ భాగంలో కూడా భయ్యా సన్నీ యాదవ్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటీవలే మనం చూడడం జరిగింది, జ్యోతి మల్హోత్రా కేసు కూడా చూడడం జరిగింది. దీనికి సంబంధించితే భయ్యా సన్నీ యాదవ్ పై కూడా పూర్తి కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా ఎప్పుడైతే భయ్యా సన్నీ యాదవ్ బైక్ రైడింగ్ కేసులో ఏదైతే ఉన్నదో మొత్తం ఇతనిపై కేసు నమోదు కావడం జరిగింది. అప్పుడు లుకౌట్ నోటీసులు కూడా సర్క్యులర్ కూడా జారీ చేసి జరిగింది. కానీ అతను మొత్తం కూడా హైకోర్టుకు వెళ్లి కూడా క్వాష్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకు రావడం జరిగింది. ఇదంతా ఒకే అయితే కానీ 2 నెలల పాటు పాకిస్తాన్ లో అతను ఎక్కడ ఉన్నారు, ఇతనికి షెల్టర్ ఇస్తున్నటువంటి వారు ఇతని కదలికలు ఎప్పటికప్పుడు పసిగడుతున్నటువంటి మొత్తం అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ నేపథ్యంలో భాగంగా కూడా ఉదయమే చెన్నై ఎయిర్పోర్ట్ లో కూడా అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా ఇప్పుడు ఢిల్లీ ఎన్ఐఏ ఆధీనంలో ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ రాబడుతున్నారు. ఇదే విషయంపై కూడా తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. అసలు తల్లిదండ్రులతో చివరగా రోజుల క్రితం మాట్లాడి కానీ తనకు ఎలాంటి విషయాలు తెలియవని కూడా భయ్యా సన్నీ యాదవ్ సోదరుడు అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్ తండ్రి కూడా చెప్తున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడ నల్గొండ తీసుకొస్తారు కానీ నల్గొండ ఎస్పీ కానీ సూర్యాపేట ఎస్పీ కానీ కేవలం ఆ చెన్నై పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్నారని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం అతను ఎన్ఐఏ అదుపులోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నారు. 2 నెలల పాటు పాకిస్తాన్ లో అక్కడ తలదాచుకున్నటువంటి స్థావరం ఏంటి, అక్కడ ఇతనికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా, ఏదైనా కదలికలన్నీ కూడా ఇతను పసికడుతున్నారు. కేవలం యూట్యూబర్ ప్రమోషన్ ఇంకా ఇతను ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రమేష్, అయితే భయ్యా సన్నీ యాదవ్ పైన ఇప్పటికే కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. అయితే ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారా లేక ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అరెస్ట్ చేశారా? ఎగ్జాక్ట్గా క్లారిటీగా ఏం నడుస్తోంది? ఖచ్చితంగా ఎన్ఐఏ అధికారులే ఖచ్చితంగా అదుపులోకి తీసుకున్నట్లు మాత్రం మనకు అందుతున్నటువంటి పక్కా సమాచారం. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిస్తే మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలని పేల్చినటువంటి కదలికలు కానీ మొత్తం ఇరు దేశాల మధ్య జరిగినటువంటి సంబంధాలు, ఆ ఇష్యూ సంబంధాలు మొత్తం ఇదంతా జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ లోనే ఉండడం జరిగింది. పాకిస్తాన్ లో ఆ వీడియోలు కూడా షూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత ఆ వీడియోలని అప్లోడ్ చేయడం, పూర్తి స్థాయిలో అతనికి చాలా వరకు కొంతమంది అక్కడ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇండియాలో ఇతను ఒక ప్రమోటర్ కాబట్టి ఏ విషయాన్నైనా కానీ ఇతనికి మొత్తం ఇతని ద్వారా కూడా హెల్ప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, మొత్తం ఆ ఘటన జరుగుతున్నప్పుడు మొత్తం అంతర్జాతీయ స్థాయిలో కూడా ఘటన జరుగుతున్నప్పుడు అతను ఇక్కడికి రాకుండా పాకిస్తాన్ లో ఉండడానికి కారణం ఏంటి, ఇండియాకు తిరిగి రావడానికి పోక పాకిస్తాన్ లో పూర్తి స్థాయిలో అక్కడ ఉండడం, అక్కడ ఉన్నటువంటి కదలికలను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. తల్లిదండ్రులు మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భయ్యా సన్నీ యాదవ్ సోదరుడు కానీ తల్లిదండ్రులు కానీ కొద్దిసేపటినే మాట్లాడడం జరిగింది. వారు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కేవలం ఏదైతే ఉన్నదో బెట్టింగ్ ప్రమోషన్ పై ఇతని తలదాచుకున్న మాట వాస్తవమే కానీ పాకిస్తాన్ తో కానీ అక్కడ వ్యక్తులతో కానీ ఎలాంటి సంబంధాలు లేవు తమ కుమారునికి అని చెప్తున్నప్పటికీ కూడా మొత్తం ఎన్ఐఏ పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతను 2 నెలల పాటు ఇక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు, అతనికి షెల్టర్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, అతని కదలికలేంటి, పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయమే చెన్నై ఎయిర్పోర్ట్ లో
అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐఏ వారికి అప్పగించడం జరిగింది. ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో భయ్యా సన్నీ యాదవ్ అయితే ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. అయితే భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి అతని క్లిప్ ఒకటి ఏదైతే ఉందో అతను మాట్లాడింది. అయితే అతను దీనికి సంబంధించి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లాహోర్. ఈ రోజు ప్లాన్స్ ఏంటంటే ఏం లేదు, ఇక్కడ దగ్గరలో ఒక 15-20 కిలోమీటర్స్లో ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీకి ఒక అన్నని గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారనమాట. ఆయన చెప్పింది కదా, సో నువ్వు కూడా వస్తే బాగుంటుంది, వచ్చేసి పాకిస్తాన్లో యూనివర్సిటీ ఎట్లుంటుందో అది కూడా చూడొచ్చు. అండ్ అంతే నా గురించి కూడా వాళ్ళకి చెప్పిరంట యూనివర్సిటీ వాళ్ళకి. వాళ్ళు కూడా అయ్యో పక్కా ఇన్వైట్ చేయండి అది ఇదని చెప్పిరంట. ఇంకా నేనైతే ఈ అన్న తరపు నుంచి అట్లా వెళ్తున్నాను అనమాట. అండ్ నాకు కూడా ఒకసారి వెళ్ళి యూనివర్సిటీలో చూడాలని ఉంది. నిన్న వచ్చేటప్పుడు కూడా మనం ఒకరితో మాట్లాడడం చూసారు కదా, నా బండి పక్కన ఆగి ఎవరో చెప్పారు చూడండి. नहीं भैया, मैं इंडिया से। इंडिया क्या? इंडिया हैदराबाद से। మా యూనివర్సిటీ ఉంది, పోదాం పదా అని చెప్పేసి దగ్గరలోనే. ఆ యూనివర్సిటీ కాదు బట్ వేరే యూనివర్సిటీ. వెళ్ళేసి అక్కడ ఏం చేయాలా ఏందనేది అయితే నాకు నిజంగా ఇప్పటికి కూడా తెలియదు. ఇప్పుడు నేను వెళ్ళి అన్నని కలుస్తే 11 o'clock ఏమో ఉంది కరెక్ట్గా అది మీటింగ్. మేమైతే ఇప్పుడు టైం 8:30 అయింది. నేను 8:30కే వెళ్తున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఒకసారి బైక్స్ వాష్ చేయించి అట్లా యూనివర్సిటీలోకి అయితే వెళ్దామని చెప్పేసి ఉన్నా. నా బైక్ అయితే మాత్రం మంచిగానే ఉంది, వాష్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. సో ఇది అనమాట ప్లాన్స్. సో ఫస్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ అన్నను కనుక్కుందాం అసలు ఫస్ట్ ఏంది మ్యాటర్, ఎట్లా ఏంది అనేది. దాని తర్వాత మీకే అర్థమవుతుంది అక్కడ మ్యాటర్ ఏందనేది. సో ఇంకేం లేట్ చేయకుండా ఈరోజు అయితే మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను ఇంకా ఒక లొకేషన్ చెప్పిరని చెప్పాను కదా, ఆ లొకేషన్ మా మీటింగ్ పాయింట్ అది. ఆ మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నా కలవడానికి. జస్ట్ ఒక 4 minutes ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఈ కెమెరాలో ఏదో ఒక సెట్టింగ్ చేంజ్ అయినట్టుంది. వాయిస్ అంతా కొంచెం ఎట్లనో వెరైటీగా వస్తున్నది, నాకు అర్థం కావట్లేదు. సెట్టింగ్ చేంజ్ చేయాలి తర్వాత. లాహోర్లో అయితే మాత్రం ఇట్లా ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంటుంది. బైక్స్ ట్రాఫిక్ చాలా ఎక్కువ. చూసారు కదా, మొత్తం ఇది అన్నీ ఒకటే లాంటి బండ్లు. చూడండి, మన నాన్న వాళ్ళు చిన్నప్పుడు వాడిన బండ్లు వీళ్ళు ఇప్పటికీ వాడుతున్నారు. నేను ఎవరు చూడండి, మహానుభావుడు పల్లీలు పట్టుకొని పరిగెత్తుండ్రు ఉదయాన్నే. సో ఇంకా మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అన్న ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు లెఫ్ట్ సైడ్లో. ఎక్కడబ్బా, ఓకే నాకు తెలిసి కూడా లోపలికి వెళ్ళాలేమో. अंदर जा सकते हैं? अभी कोई बड़ा गाड़ी आया इधर? ओके ओके ओके. हाय भैया. Hello bro. Hi bro. How are you? I am good and you? Finally, welcome to Pakistan on your bike. Thank you. Thank you so much bro. Very fun. So guys, how are you? Good bro, all good bro. How are you feeling on your bike in Pakistan? Yeah. I'm feeling like I'm riding in Mars. It's amazing. So let's go for a breakfast. Then we have to go there. Okay, it's you follow me. Okay bro. A big bike. I have a small bike. No bro, it's a powerful machine. I have been riding from out of city coming here. It's really hard. I just have to put my. It's R1 right bro or R6? Okay. In Pakistan, R1 is not so popular, or R1 is not. This one is the most popular bike in Pakistan. Okay. It can be sold easily. It can be maintained easily. పాకిస్తాన్లో ఇది ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అంట. అండ్ ఈజీగా ఒకవేళ అమ్మేయాలంటే అప్పటికి ఈజీగా వెళ్ళిపోతుందంట. మేమైతే ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అండ్ R6 అనమాట అది. నేను ఆగినప్పుడు మీకు చూపిస్తా. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలంట. సో ఇక్కడ చూడండి, రెడ్ కలర్ R6. నేను ఆగినప్పుడు మీకు చూపిస్తానండి క్లియర్గా. సారీ బ్రో, విచ్ వన్? అన్నేం అడిగిరు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడైతే ఇంకా మేము అన్నతోనైతే వచ్చేసినాం. నేను మీకు నిన్న చెప్పాను కదా, హుసేన్ అన్న. Hi bro. Say hi. Anna means bro. You know? No, first time I am listening. Hi guys, everyone. I'm sorry I couldn't speak Telugu, but I'm really happy that. Do you watch Telugu movies? Yes, I have seen, but with dubbed. Yeah, language, dubbed with dubbed language. Because nowadays in Pakistan, the Telugu movies are getting really famous. Yeah. So I'm really Can happy. you tell me like 2-3 movies what you have watched? Recently I was. You watched Pushpa? Yes, Pushpa. Yes, Pushpa. Bahubali. Bahubali. And interestingly, I went to Iran on my car, and I have to drive all the way. It's for 1,800 kilometers. Okay. It was 1,800 kilometers from the Iran border to my house. And how I covered this was by watching Pushpa.
and there were yes, Pushpa and Bahubali, and I saw one or two more movies. I forgot the name. No. RRR. It was like something like that. I forgot the name because it was like it's being one. I haven't seen Pushpa 2, but I have to see Pushpa 2 also. Yeah, it's on Netflix. Yeah, it's on. I have to see them. సో ఇంకా ఇప్పుడైతే ఏం లేదు, ఇంకా ఇక్కడికి వచ్చేసినాం టిఫిన్ తినడానికి. అండ్ టిఫిన్ తిన్న తర్వాత ఈరోజు చెప్పాను కదా యూనివర్సిటీకి వెళ్తామని చెప్పేసి, ఈరోజుకి ఇదే అనమాట మన బ్రేక్ఫాస్ట్. సో ఇద్దరికి అదే చెప్పేసినాం. అండ్ ఇది అయిపోయాక ఏదన్నా ఒక టీ తాగి వెళ్ళిపోతాం ఇంకా ఇక్కడి నుంచి. బ్రో ఇస్కో క్యా బోల్తే? ఓ Okay. ये पूरी हमारे पास भी है. हाँ, इसको पूड़ी कहते हैं. ये पूड़ी है. This is achar. We call it achar pickle. हाँ. And this in Pakistan. Yes. No, it's not sweet. It is not sweet. It's like sour. It's not sweet. This one is called halwa, and halwa is sweet. Normally in Pakistan, with this pudi, we take chane or like this is today we have aloo ki bhujia. It's like potato dish, and this is halwa. Okay. So in Pakistan, this is the combination that we eat over here. Okay. So puri, achar, it's not sweet. Sweet is only this one is the sweet halwa. ఇక్కడ వీళ్ళు ఏంటంటే పూరీని హల్వాతో పాటు కూడా తింటారు అనమాట. బాగుంటుంది టేస్ట్ కాంబినేషన్. ఇక్కడ స్పెషల్ అనమాట పాకిస్తాన్లో. अब शाहरुख खान का भाई वीजा तो नहीं लेना पड़ता क्या? वीसा लेना पड़ता. नहीं इधर आन चल जाओ, वीजा लेंगे. हाँ भैया రైట్ బ్రో. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ తినేసినాం, అయిపోయింది. ఈ అన్నది బండి వాష్ చేయించడానికి వెళ్తున్నాం. రిమోట్ కీ బ్యాటరీ 50% ఉంది. కీ బ్యాటరీ మార్చమని చెప్పేసి చూపిస్తుంది. BMW బైక్ కీ లోపల ఉంటుంది కదా బ్యాటరీ, అది ఇక్కడ BMW షోరూమ్ ఉంటుంది, అక్కడ మార్చేద్దాం. అది ఎంత జస్ట్ ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది అంతే. బాబా సౌండ్ అయితే మాత్రం మామూలుగా రావట్లేదు, మస్తు వస్తుంది. R6 ఎగ్జాస్ట్ మార్పిచ్చిండ, నా చెవులు అయితే పగిలిపోతున్నాయి. సో ఇక్కడ నుంచి ఒక యూటర్న్ వేసుకుందాం. అండ్ ఇక్కడ మీరు లాహోర్లో రోడ్స్ ఇవన్నీ మీరు కనిపెట్టండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం వేరే సిటీస్కి వెళ్తాం కదా, అక్కడ కూడా మీరు రోడ్స్ ఇవన్నీ చూడండి, మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎట్లా అంటే అసలుకి ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టే ఉంటుంది. 18 degrees ఉంది ఇప్పుడు, మంచిగా చల్లగా ఉంది. పోండి. Now when we go there, Okay. you have to be with me because the road is big. I want to capture Indian number plate, Pakistan number plate together. ఓకే. Because no one has seen this Indian number plate over here. యా బ్రో యా. సో ఇప్పుడు ఏం లేదు, ఇద్దరం కలిసి కొంచెం రైడ్ చేసేటప్పుడు వీడియోస్ తీస్తారు పక్కన. ఇంకా బైక్ వాష్ కూడా అయితే అయిపోయింది, మంచిగా నీట్గా కడిగేసారు. ఇక్కడ నాది కూడా కడిగిద్దాం అనుకున్నా కానీ ఎందుకులేండి, అవసరం లేదు, మొన్ననే కడిగించినాం కదా అందుకని చెప్పేసి కడిగించలే. ఇవ్వండి, నేను చెప్పిన కదా చిన్న బైక్స్ అని మీరు మన నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా చూస్తారు. హోండా CD70 ఇది పాకిస్తాన్ యొక్క నేషనల్ బైక్. ఈ R6 అంట, ఇది 2012 మోడల్. ఎన్న 30 లక్షలకి కొన్నాడంట ఇక్కడ డబ్బులలో, అంటే మన డబ్బులలో 10 లక్షలు. ఆల్మోస్ట్ 12-13 సంవత్సరాల బండి ఈ రేటుకి కొన్నాడంట. ఎందుకంటే వీళ్ళ దేశంలో ఇంక అంతే అనమాట, ఇంపోర్ట్ ట్యాక్స్లు చాలా ఎక్కువ ఉంటాయి సూపర్ బైక్ల మీద. వీళ్ళ దగ్గర బైక్స్ దొరుకుతాయి, కాకుంటే రేట్ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే మీరే ఊహించుకోండి, 12-13 సంవత్సరాల బండికి 10 లక్షలు పెట్టి కొన్నారంటే. అండ్ ఇది US నుంచి ఇంపోర్ట్ అయిన బండి అంట ఇది. संदीप भाई अबरार भाई इधर नाल होते हैं पूरा पीना ना इंडिया. Okay. ਉਹਦੇ ਕੋਲ ਵੀ ਬਾਈਕ ਹੈ ਕਿਸੇ BMW. He's asking, do you want breakfast or something? नहीं अभी खाया. एनीथिंग है. नो अभी खाया. अच्छा बना है ऑफिस आए हमारे, हम आपको कॉफी पिलाते हैं. नहीं कॉफी पिलाते हैं अभी मैं फिर आऊंगा. अच्छा पाकिस्तान में मसला मसाइल क्या पाकिस्तान में कोई Any problem? Any problem? अच्छा अभी तक नहीं. ఇప్పుడైతే ఇంకా ఆ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. టైం అయింది కరెక్ట్గా, ఇవ్వండి ఇప్పుడు 11 o'clock అయింది. సో ఇక్కడ నుంచి జస్ట్ ఇంకొక 5-6 kilometers ఉంది అంతే. ఇక్కడ రోడ్స్ చూడండి, నీట్గా క్లీన్గా వైడ్గా ఉంటాయి. అండ్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ సిటీకి మనం పోతాం అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇదే అనమాట యూనివర్సిటీ. ఇంకా మనైతే యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసినాం. యూనివర్సిటీ ఎంత వెరైటీ ఉంది ఇది. సో ఇక్కడ ఆగేసి ఇంకా ఒక 2 బైకర్స్ ఒకళ్ళు వస్తున్నారంట.
అందరం కలిసి వెళ్దామని చెప్పేసారు. నాకైతే దగ్గు లేస్తుంది, అయినా కూడా నేను సిగ్గు లేకుండా అది పూరి హల్వా తిన్నా. ఓకే, మనం ఇంకా యూనివర్సిటీ దగ్గరకు కూడా వచ్చేసినాం. అవ్వండి ముందు ఉంది కదా, అదే యూనివర్సిటీ. సో ఇక్కడ యూనివర్సిటీ నుంచి వాళ్ళైతే వచ్చేసారు. హలో, బడియా బడియా, ఆప్ కేసే? హలో, హాయ్. నేను ఇంకొక బైకర్ అని కూడా చెప్పా కదా, ఆయన కూడా వచ్చారు. ఇండియన్ బైక్ వేసుకొని నేనైతే పాకిస్తాన్ యూనివర్సిటీ లోపలికి వెళ్తున్నా. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అంట ఇది. సో ఓకే, ఇంకా వీళ్ళైతే మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు చూడండి. మంచిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతున్నారు. బైక్స్ ఇక్కడ లోపల పార్క్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా ఫోటోలు దిగాలంటే దిగుతారు బండితోని. सबसे पहले बात करते चलते हैं एडवेंचर टूरिज्म की। पाकिस्तान की खूबसूरती से तो सभी वाकिफ हैं और बहुत से लोग इसको बसेस पे, एयरप्लेन पे देखना पसंद करते हैं, लेकिन जो मज़ा इस खूबसूरती को बाइक पर खुले आसमान में वक्त की पाबंदी के बगैर देखने में है, वो शायद किसी और चीज़ में। तो आज हमारी यूथ में बहुत ज़्यादा डेवलप हो रही है और इस सब का क्रेडिट हमारे इन बाइक राइडर्स को जाता है, मिस्टर मुकर्रम तहरीन। Bike girl or as a bike rider, I'm really proud of myself. And first of all, I'm really thanks to this foundation, Salman Sufi, जिन्होंने తర్వాత నన్ను కూడా స్టేజ్ మీదకి అయితే రమ్మన్నారు. నాకేమో నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. జస్ట్ నిన్న నైటే చెప్పారనమాట నాకు రమ్మని చెప్పేసి. నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకా నేనైతే మనం చేసిన వరల్డ్ రైడ్ ఉంది కదా, దాని గురించి అయితే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ చూసారు కదా, ఇది యూనివర్సిటీలో ఇదేందో మరి ఏం రూమో తెలియదు. బట్ ఈ వీడియో తీసేటప్పుడు అంతా చూడండి, మొత్తం వెనక ఐఫోన్లో తీసినాం, అందుకని కొంచెం తేడా వస్తుంది అనమాట. ఇది ఒకటి. నాకు కెమెరా ముందు మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడతా, కానీ ఇట్లా నలుగురు జనాలు లేదా ఒక 100 మంది జనాల ముందు వచ్చి మాట్లాడాలంటే మాత్రం నాకు కొంచెం ఒక షై ఫీలింగ్ లాంటిది ఉంటుంది అనమాట. మీరు అనుకోవచ్చు, అరే ఇన్ని బ్లాగులు చేసినావు, నువ్వు ఇన్ని కంట్రీస్ తిరిగినావు, ఇంతగానే చేసినావు, నీకేందబ్బా అని చెప్పేసి. కానీ ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా నాకైతే ఉంటుంది అనమాట. సో మనం ఏం లేదు, జస్ట్ ఇక్కడ మనం చేసిన వరల్డ్ రైడ్ ఉంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవరైతే మోటార్ సైకిల్ మీద వరల్డ్ అంతా తిరుగుతారో వాళ్ళని రమ్మని చెప్పేసి పిలిచారనమాట, ఇన్వైట్ చేసిరు. అంటే మనం బైక్ మీద వెళ్తూనే మనం వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, సో అందుకని చెప్పేసి నన్ను పిలిచారు అనమాట. मोटो है कि हम गवर्नमेंट के साथ मिलके हम लोग जो सस्टेनेबल टूरिज्म स्पॉट्स है, खासतौर पर जिसमें आप लोगों ने स्टार्ट किया था कि कैंपिंग साइट, ఎంత మాకు తినడానికి అయితే ఇచ్చేది ఇక్కడ చూడండి. జ్యూస్ రోజు మొత్తం తినడానికి ఇచ్చేసి నేనైతే తినలేదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తింటే కడుపు నొప్పి లేస్తుంది మనని. Okay, then we'll ride together a little bit. Then I'll take way towards Sugar. Okay, because your hotel is there from where to today in the morning. I picked you up. Yes, that's the same way I have to go back home. Okay, so till there we will ride together. But I have to ride a bit fast. Okay. Thank you so much sir, आप आने के आप लोगों का शुक्रिया, आप लोगों ने हमें बुलाया. बहुत आ गए, नहीं, हमने आना ही था. एक दिन के इनवाइट में आप लोग आए हैं, थैंक यू सो मच. आना ही था, आप लोग ब्लॉग पे सेकंड टाइम मेरा पॉसिबल ही नहीं आप लोग हम आए. थैंक यू सो मच सर. आप अपनी गर्ल्स को क्यों नहीं यहाँ पर लेकर आती? हमने कितनी अच्छी अपॉर्चुनिटी दी हुई है आपकी यूनिवर्सिटी में, हम लोग ऑर्गेनाइज करवा रहे हैं. और आप मैम, हम तो पूरा एक इवेंट लड़कियों को लेकर आए थे कि जाएं आप लोग खुद भी. सही इतना मजा आता है जब हमारे एक्सपीरियंस होता है, उसका और मजा आता है. सरमती हमें बताते हैं बिठा के, पूरे सेशन में स्टोरी सुन रहे हैं सर. लेट्स टेक अ पिक्चर. ఎస్ యా ఓకే. ఇంకా ఇక్కడికి వచ్చిన వర్క్ అయితే మాత్రం మొత్తం అంతా అయిపోయింది. రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వెళ్ళి నేను కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. బాయ్. హాయ్ మొహమ్మద్. హాయ్ మొహమ్మద్ ఓన్. ఓకే, మొహమ్మద్ ఓన్. హాయ్, వెల్కమ్. బ్రో బాయ్. సో ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే ఉంది మన హోటల్ దగ్గరికి. ఓకే, ఇండియా సైడ్ నుంచి వస్తుంటే మన దేశం సైడ్ నుంచి స్ట్రైట్గా వస్తే అక్కడే ఉంటుంది.
అండ్ ఇప్పుడు మనం వేరే సైడ్ వచ్చినాం అనమాట. మనం ఇప్పుడు ఎటు సైడ్ వచ్చినాం అంటే ఫెరోజ్పూర్ వెళ్ళే సైడ్ వచ్చినాం అనమాట. ఫెరోజ్పూర్ రోడ్ అంటారు. కాలేజ్లో మీటింగ్ అయిపోయాక అయితే ఇంకా బయటికి వెళ్ళి తినేసి తర్వాత నేను రూమ్కి వచ్చేసి అయితే మంచిగా ఒక 2 hours అయితే రెస్ట్ తీసుకున్నా. అండ్ తర్వాత లేచి వెళ్ళి కాఫీ తాగి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. ఇంకొక ఫ్రెండ్, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఈయన నేను ఎప్పుడు కలలేదు చూడలేదు. సో ఈయన నా కోసం ఎందుకు వచ్చిండు ఏంటంటే, నేను ఇండియా నుంచి కొన్ని టాబ్లెట్స్ తీసుకొని వచ్చిన అనమాట ఒక క్యాన్సర్ పేషెంట్కి. సో ఆ టాబ్లెట్స్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు ఈయన కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారనమాట. అంటే ఈ టాబ్లెట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడే పాకిస్తాన్లో అబోటాబాద్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ఊరికి అయితే ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఈ టాబ్లెట్స్ ఆయనకి ఇచ్చేసి అంతే నన్ను డిన్నర్కి ఇన్వైట్ చేసిండు ఈయన. వెళ్ళి అంతే ఏదన్నా ఒకటి డిన్నర్ తినేసి మళ్ళీ రూమ్కి అయితే నేను వచ్చేస్తా. అండ్ పడుకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ 9 o'clockకి 8 o'clockకి మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఉంది. నేను లాహోర్లో ఉంటే నాకు రోజుకి ఏదో ఒక పని, రోజుకి ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు. ఫ్రెండ్ కూడా వచ్చేసిండు, మీ ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాం. సో బైక్లో నేను వెనక కూర్చున్నా. చలి ఘోరంగా ఉంది. జస్ట్ ఇక్కడ ఒక 1.5 kilometers దూరంలో ఫుడ్ స్ట్రీట్ ఉందన్నమాట. అనార్కలి ఫుడ్ స్ట్రీట్ అని చెప్పేసి పక్కనే. ఇక్కడ మొత్తం అన్ని పంజాబీ పాటలు ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఎంత పంజాబ్ కాబట్టి మన ఇండియాలో ఏ పంజాబ్లో సాంగ్స్ ఏదైతే ఇంట్రెస్ట్ సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది. మన బండి తీయాలంటే మాత్రం ఈ ట్రాఫిక్కి కష్టం చాలా. చిన్న బండి ఉంటే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, ఎటువంటి చీకు చింత లేకుండా. ఈ కొంచెం వచ్చేసినాం అనుకుంటా ఫుడ్ స్ట్రీట్కి. ఇటు సైడ్ చూడండి ఈ షాపులు ఇవన్నీ ఎట్లున్నాయో. రెస్టారెంట్లు అయితే మాత్రం కుప్పలు తెప్పలు ఉంటాయి ఏరియాలో. ఇక్కడ చూసిన రెస్టారెంట్లు ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా మొత్తం బాగా తింటారు అనమాట వీళ్ళు లాహోర్ వాళ్ళు. మంచి భోజన ప్రియులు. ఇప్పుడైతే చూడండి నేను వెనక చిన్న చిన్న గల్లీలో నుంచి అయితే వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer దాకా వచ్చేసిన ఇట్లనే. అండ్ ఇట్లా రాగానే ఇక్కడ కొంచెం ఒక పెద్దది గల్లీ వచ్చేసింది. చలి అయితే మామూలుగా పెట్టట్లేదు, ఎందుకంటే వెంటనే క్యాప్ వేసేసుకున్నా. అండ్ ఇదంతా ఫుడ్ స్ట్రీటే చూడండి, అందరు పిలుస్తూ ఉన్నారు రండి 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 బాగా మెక్కండి అని. మొత్తం ఇదంతా ఫుడ్ స్ట్రీటే. సో ఇప్పుడైతే నేను చికెన్ హండీ ఒకటి, రోటీ ఒకటి అయితే చెప్పుకున్నాం. మామూలుగా లేదు, ఎప్పుడే నేను తినేసిన. ఇవాళ మీరు చూడొచ్చు పీస్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్ అయితే మాత్రం. చెక్కిచ్చేసి బాగుండి. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ తిన్న చికెన్ హండీ అయితే మాత్రం ఇప్పుడు తినొచ్చిన కదా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అండ్ లాహోర్ అంటేనే ఫుడ్కి ఫేమస్ అనమాట. అండ్ ఒకటే బాధ ఏంటంటే చలి మాత్రం ఘోరంగా పెడుతుంది అనుకోండి. నైట్ టైమ్స్లో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఒక 8 అయింది 7 అయిందంటే తర్వాత బయటకు వెళ్ళినప్పుడు గట్టి స్వెటర్లు వేసుకొని పోవాలా, లేదంటే మాత్రం మన పని అయిపోయినట్టే. సో ఇంకా రేపటి వీడియోలో కూడా మీకు ఎంతవరకు నేను ఎక్స్ప్లోర్ చేయలేస్తాను అంతవరకు ఎక్స్ప్లోర్ అయితే చేయలేస్తా ఇక్కడ లాహోర్లో. సో ఐ హోప్ వీడియో మీదకి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్.